హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మనం హిస్టరీ ఏదైతే ఉంటుందో గ్రూప్స్‌కి మనకి సరిపడేలాగా హిస్టరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్‌లో మీరు జాయిన్ అవ్వచ్చనమాట. సో, ఫస్ట్ మనకి హిస్టరీ భారతదేశ చరిత్ర అనమాట. సో, ఇది బేస్డ్ ఆన్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ బేస్ చేసుకొని ఉన్నదనమాట. విన్నర్స్ పబ్లికేషన్ ఆథర్ ఎవరు అంటే సీనయ్య. ఈ బుక్‌లో ఉన్న ఈ బుక్‌లో ఉన్న మొత్తం ఏవైతే ఉంటుందో పిన్ టు పిన్ మనం ఒక పేజ్ ఉంది అంటే, ఆ పేజ్‌ని మనం నీట్‌గా చదువుకొని అండ్ నెక్స్ట్ అదే పేజ్ దానికి సంబంధించి క్వెషన్స్ కూడా ఎలా వస్తున్నాయని చెప్పేసి ఫ్రేమ్ చేసుకుందాము. అండ్ అలానే ఫస్ట్‌గా ఈరోజు మనకి ఏదైతే సిలబస్ ఉందో హిస్టరీకి సంబంధించి సిలబస్ మొత్తము ఈరోజు చూద్దాము. రేపటి నుంచి మన క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఈ సిరీస్ మీకు నచ్చినట్టయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కంటిన్యూ అని చెప్పేసి కామెంట్ చేయండి. మనమైతే ఈ సిరీస్‌ని కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? అండ్ ఫస్ట్‌గా ప్రాచీన భారతదేశ చరిత్ర. సో, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనమాట. సో, మనకి ఇంట్రడక్షన్ టు హిస్టరీ ఏదైతే ఉందో అది చూద్దాము. ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్‌లో చరిత్ర యొక్క ఆధారాలు. అంటే ఇప్పుడు మనకి చరిత్రలో ఏవేవి ఉన్నాయి? సో, దేని ఆధారంగా మనం ఈ హిస్టరీని తీసుకున్నాము? అండ్ అలానే పురావస్తు ఆధారాలు అండ్ అలానే నెక్స్ట్ డేటింగ్ పద్ధతులు. సో, అంటే ఏంటి? కార్బన్ డేటింగ్. సో, దాని ద్వారా మనకి ఏదైతే స్టోన్ ఉంటుందో, ఆ స్టోన్ ఏజ్‌ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం గదా! సో, అలాంటి పద్ధతులు. అండ్ స్వదేశీ సాహిత్యం, శాసనాలు, వాస్తురీతి అండ్ అలానే శిల్పాలు, విదేశీ సాహిత్యం, నాణేలు, వస్తు అవశేషాలు. ఇవన్నీ మనకి రిసోర్సెస్ అన్నమాట. దేనికి? మనకి చరిత్ర తెలపడానికి. సో, ఫస్ట్ మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ హిస్టరీ. సో, ఈ ఏదైతే ఫస్ట్ టాపిక్ ఉందో, ఈ టాపిక్‌ని మనం టుమారో కంప్లీట్ చేద్దాము. అండ్ క్వెషన్స్ కూడా ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో నేను లాస్ట్‌లో గ్రూప్స్‌కి సంబంధించి ఒక 2 క్వెషన్స్ లాస్ట్‌లో మెన్షన్ చేశాను. అది కూడా చూద్దాము. అండ్ అలానే నెక్స్ట్ చూడండి పూర్వ చరిత్ర సంస్కృతి. ప్రీ హిస్టారిక్ కల్చర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ నెక్స్ట్ వేదిక్ సివిలైజేషన్. మీ అందరికీ తెలుసు. వేదిక్ సివిలైజేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని నుంచి కూడా క్వెషన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తే ప్రతీది కూడా చూద్దాం మనం. సో, తొలివేద కాలం అండ్ మలివేద నాగరికత అనమాట. అండ్ అలానే మత సంస్కరణోద్యమాలు, రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్‌మెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి టాపిక్ వచ్చేసి మగధ డైనెస్టీ. సో, మహాజనపదాలు ఉంటాయి కదా! అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి కూడా క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. అండ్ అలానే విదేశీయుల దండయాత్రలు అనమాట. ఫారెన్ ఇన్నోవేషన్స్. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యము. మౌర్య ఎంపైర్ గురించి నెక్స్ట్ మనం చూస్తాము. అందులో మనకి అండ్ వెయిట్ అగైన్ ఇదే ఫోటో వచ్చింది. నెక్స్ట్ పోస్ట్ మౌర్య ఎరా అనమాట. సో, మౌర్య ఎంపైర్ అయిపోయిన తర్వాత పోస్ట్ మౌర్య ఎరా వస్తుంది. అండ్ గుప్తా ఎంపైర్ వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ గుప్తా ఎరా వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వెస్టర్న్ కల్చర్స్. సో, ఏదైతే వెస్టర్న్‌లో ఉన్నారో వెస్టర్న్ చాళుక్యాస్. నెక్స్ట్ పల్లవాస్. ఈ టాపిక్స్ కంప్లీట్ ఇది మనకి ప్రాచీన ఏదైతే మనం ఏదైతే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూసామో ఈ టాపిక్స్ అన్నీ అక్కడవన్నమాట. ఫస్ట్ మన ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ చేసిన తర్వాత మనం మిడివల్ హిస్టరీలోకి వెళ్తాం. సో, ఒకదాని తర్వాత ఒకటి లైన్‌గా మనం చదువుకుందాము. అలా అయితే మనకి ప్రాపర్‌గా దేని తర్వాత ఏంటి అనేది ప్రాపర్‌గా తెలుస్తుంది. ఇయర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఏదైతే మిడివల్ ఇండియన్ హిస్టరీ ఉందో దాంట్లో ఫస్ట్ లెసన్ రాష్ట్రకూటులు. అండ్ తర్వాత నవీన చోళులు, తర్వాత కళ్యాణ చోళులు, తర్వాత రాజపుత్రులు. అలానే తర్వాత భారతదేశంలోకి ఇస్లాం రాక. అండ్ అలానే తర్వాత ఢిల్లీ సుల్తాన్స్. సో, ఢిల్లీ సుల్తాన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాకతీయులు.
కాకతీయుల తర్వాత విజయనగర సామ్రాజ్యం. తర్వాత బహమనీ సుల్తాన్స్ అనమాట. బహమనీ సుల్తాన్స్ తర్వాత దేవగిరి యాదవులు, హోయసాల గురించి ఉంటుంది. తర్వాత మొఘల్ సామ్రాజ్యం. ఈ మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మొఘల్ సామ్రాజ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వెషన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండే ఏరియా. అండ్ అలానే మరాఠాస్. తర్వాత పీష్వా యుగం వస్తుంది. అండ్ మధ్య యుగంలో మత సంస్కరణ ఉద్యమాలు. సో మధ్య యుగంలో ఏవైతే సిక్కు మతం ఉంటుంది, శైవ భక్తి ఇవన్నీ కూడా మనం అందులో చూస్తాం. అది అయిపోయిన తర్వాత సూఫీ ఉద్యమం. సో సూఫీ ఉద్యమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మనకి మిడివెల్ హిస్టరీ అనేది ఫినిష్ అయిపోతుంది. అక్కడ తర్వాత మోడర్న్ హిస్టరీలోకి వెళ్తాం అనమాట. సో మోడర్న్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆ రెండిటికంటే ఎక్కువ మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఏరియా ఏంటి అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనమాట. సో ఫస్ట్ అడ్వెంచ్ ఆఫ్ యూరోపియన్స్ యొక్క రాక. ఈ రాక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. సో ఇప్పుడు మనకి ఎస్టాబ్లిషన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఏది ఎస్టాబ్లిష్ చేశారు, ఇయర్ ఏంటి, ప్రతిదీ కూడా మనకి ఒక మ్యాచింగ్ లాగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బ్రిటిష్ సార్వభౌమాధికారం అన్నమాట. నెక్స్ట్ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు అండ్ బ్రిటిష్ వారి పరిపాలన సంస్కరణలు. నెక్స్ట్ రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, నెక్స్ట్ పౌర ఉద్యమాలు. ఇదంతా అయిపోయిన తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు. సో సిపాయిస్ ముట్ని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దళిత ఉద్యమం, వెనుకబడిన తరగతుల ఉద్యమం. ఈ ఉద్యమం తర్వాత 19వ శతాబ్దం సాంఘిక సంస్కరణ ఉద్యమాలు. సో మనకి బ్రహ్మ సమాజం, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, దివ్య సమాజం ఇలాంటివి మనం చాలా చదువుకుని ఉంటాము. సో మనకి ఇందులో బ్రీఫ్గా మనం చూసుకోవాలి. అంటే బ్రహ్మ సమాజం అంటే ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు, ఎక్కడ చేశారు, ఎవరు చేశారు, ఏ ఇయర్, ఇలాంటివన్నీ కూడా బ్రీఫ్గా మనం చూసుకోవాలి. మనకి ఆప్షన్స్లో మనకి ఎలిమినేషన్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జాతీయ ఉద్యమంలో పత్రికా రంగం. సో అదొకటి. నెక్స్ట్ ఐఎన్సి గురించి మీకు తెలిసిందే. సో నేషనల్ మూమెంట్ అనమాట, ఆర్గనైజేషన్. జాతీయ ఉద్యమంలో వివిధ సంస్థల పాత్ర. ఇది మనకి ఐఎన్సి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత మితవాదులు, అతివాదులు. సో మోడరేట్స్, ఎక్స్ట్రీమ్స్గా మనకి 2 పార్ట్స్గా విడిపోతారు కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమం అండ్ హోమ్ రూల్ ఉద్యమం. సో ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా వివరంగా చూద్దాము. అండ్ క్వశ్చన్ కూడా మనమే ఫ్రేమ్ చేసుకుందాం, అంటే ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ గాంధీ యుగం, గాంధీ ఎరా అనమాట. గాంధీ ఎరా గురించి మీకు తెలిసిందే. 1990 నుంచి 1947 మనకి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా గాంధీ ఎరా. సో గాంధీ ఎరా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భారత జాతీయ సైన్యం, తర్వాత విప్లవాత్మక ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, మతతత్వవాదం అండ్ స్వదేశీ సంస్థానాలు విలీనం అనమాట. అండ్ నెక్స్ట్ గవర్నర్స్ జనరల్ అండ్ వైస్రాయ్స్. ఈ టాపిక్ కూడా వైస్రాయ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం చాలా బ్రీఫ్గా చూద్దాము. సో ఈ సిరీస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కంటిన్యూ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మనం డెఫినెట్గా కంటిన్యూ చేసుకుందాం. సో అందరికీ యూజ్ అవుతుంది. ఒకసారి నేను ప్రీవియస్ ఇయర్స్ గ్రూప్ 1 నుంచి అడిగిన క్వశ్చన్స్ 2024లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఒకసారి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో మనం చూసామనుకోండి, సో మనం ఎంత ఇన్డెప్త్గా చదవాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి నేను ఈ క్వశ్చన్ అనేది తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. తుది దశకు చెందిన హరప్ప సంస్కృతులపై క్రింది ప్రకటన పరిగణించండి. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్ ఆన్సర్స్ కూడా చూడండి, 1 2 3 లేదంటే 1 2 4 ఇలా మనకి కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి మనం ఇన్డెప్త్గా చదవాలి. సో తుది దశకు చెందిన హరప్ప సంస్కృతులు అనేవి ప్రధానంగా రాతి మరియు రాగితో తయారైంది అని చెప్తున్నాడు. అండ్ ఈ క్వశ్చన్స్కి మన ఆన్సర్ మన లెసన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం బ్రీఫ్గా ఆన్సర్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ముందు ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చాడో చూడండి. ఉపయోగించబడిన పనిముట్లతో కూడిన తామ్రశిలా యుగానికి చెందినవి. అండ్ ఈ సంస్కృతులు సంక్లిష్టమైన
మూసపోతతో తయారయ్యే లోహ వస్తువులపై కలిగి ఉండెడువు. సో, అండ్ హరప్ప తుది దశలోని తామ్రశిలా యుగం ప్రజలు గ్రామాల్లో నివసించేవారు. హరప్ప చివరి దశకు చెందిన హర్యానాలోని అండ్ భగవాన్‌రాలో కనిపించలేదు. సో, ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్‌లో ఏది తుది దశ అంటే చివరి దశకి సంబంధించి హరప్ప సంస్కృతికి సంబంధించింది ఏంటి అని అడుగుతున్నాడు. అండ్ మనం ఇన్ డెప్త్‌గా ఈ లెసన్ చదివితే గాని దీనికి ఆన్సర్ చేయలేము. సో, కాబట్టి మనం ఎంత ఇన్ డెప్త్‌గా చదవాలో ప్రతిదీ కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూడండి నల్లని మరియు ఎర్రని మట్టితో సో, ఈ క్రింది రకాల మట్టి కుండలు అంటే మృణ్మయ పాత్రలు అంటే మట్టి కుండలకు పరిగణించండి అని అడిగాడు. సో, నల్లని మరియు ఎర్రని మట్టి పాత్రలు, నల్లని నున్నని మట్టి పాత్రలు, రంగులతో అలంకరించబడిన బూడిద రంగు మట్టి పాత్రలు, ఎర్రని మట్టి పాత్రలు, ఉత్తర నల్లని మెరుగుపడిన పెట్టిన మట్టి పాత్రలు అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. 5 ఆప్షన్స్. పైన పేర్కొన్న ఏ రకమైన మట్టి కుండలు మలివేద కాలపు ప్రజలతో సంబంధం కలిగి ఉన్నాయి? సో, మలివేదం. సో, మనకి ఋగ్వేదం ఇవన్నీ కాలాలున్నాయి కదా! తొలివేద కాలం, మలివేద కాలం. సో, ఈ తొలివేద కాలం, మలివేద కాలంలో మలివేద కాలానికి సంబంధించిన మట్టి పాత్రలు ఏవి అని అడిగాడు. సో, చూసారా మనకి ఎంత ఇన్ డెప్త్‌గా క్వెషన్ ఫ్రేమింగ్ అనేది చేస్తున్నాడు. సో, మనం ఇదే ఇంత ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకుందాము. లెసన్ కంటిన్యూ చేసుకుంటూ అండ్ మీకు నోట్స్ మేకింగ్ కూడా నేను చేస్తాను. లాస్ట్‌లో మీకు అది కూడా ఇస్తాను. మీకు ఈ సిరీస్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయినా, రైల్వేస్‌కి ఏదైనా సరే మనకి యూజ్ అవుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.